సాగునీరుకి కానీ 2 పంటల పంటకి ఈ ప్రాంతంలో, అలాగే తాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి ఉండటానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ. మరి దాన్ని 1700 కోట్లలో ఇచ్చాం ఫస్ట్లో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని 4909 కోట్లు చేసి పశ్చిమ గోదావరి కృష్ణాకు కూడా రైతులకి నీరు ఇవ్వాలి, 500 గ్రామాలకి తాగునీరు కూడా ఇవ్వాలనేది ఒక ప్రణాళిక. సుమారు ఒక 2000 కోట్లు ఖర్చు పెడితే కాలువల నీళ్ళు వచ్చే ముందు సభకాలంలో లేట్ తమిళేరు కింద కానీ లేదంటే ఎర్రగాలం కింద కానీ మొన్న ఎండిపోయిన ఆంధ్ర కాలం చింతలపూడి కానీ అలాగే కృష్ణా జిల్లాలో నూజివీడి వరకు కూడా పంటలు పండే 1900 కోట్లను అబార్దిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేరే దానికి మార్చేసి ఈ కాలువల పని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడో ప్రజలు చూడండి. ఒక దుర్మార్గపు పరిపాలన, అవినీతి పరిపాలన. అంటే చక్కగా 2 పంటలు పండే కాలువ గట్లు అలా ఉంచకుండా ఆ గట్లు మట్టు బయట వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళ వేల ట్రిప్పులు బయటకు తోలేస్తున్నారు. అక్కడ సపరేట్గా బ్యారిగేడ్స్ కూడా పెట్టారు. రాత్రి లేదు పగలు లేదు, ఈ టిప్పర్లో బయటకు అమ్మేసుకుంటున్నారు. అంటే మనం కాలువలు తవ్వి 2 పంటలో రైతు పండాలి, పరిపుష్టిగా ఈ కాన్స్టిట్యున్సీలో అప్పలైనంత అభివృద్ధి చెందాలని మనం అనుకుంటే మట్టి అమ్ముకుని బతికే పరిస్థితి వైసీపీకి వచ్చింది.